పల్నాడు జిల్లా అచ్చంపేటలో ఈదురు గాలులతో భారీ వర్షం పడుతోంది. వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ప్రధాన రహదారి చెరువును తలపిస్తోంది. విద్యుత్ సబ్స్టేషన్ను వరద నీరు చుట్టుముట్టింది. కెనాల్ ఆఫీస్లోకి వరద నీరు చొచ్చుకెళ్లింది. సినిమా హాల్ సెంటర్లో ప్రధాన రహదారిపై 4 అడుగుల మేర నీళ్లు నిలిచింది. పంట పొలాల్లోకి భారీగా వరద నీరు చేరడంతో అన్నదాతలు అయోమయంలో ఉన్నారు. అచ్చంపేట సత్తనపల్లి రోడ్డు మార్గంలో ఉన్న వంతెన పైనుంచి వర్షపు నీరు ప్రవహిస్తుండటంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పల్నాడు జిల్లా అచ్చంపేటలో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం పడుతోంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ప్రధాన రహదారి చెరువును తలపిస్తోంది. విద్యుత్ సబ్ స్టేషన్ను వరద నీరు చుట్టుముట్టింది. కెనాల్ ఆఫీస్లోకి వరద నీరు చొచ్చుకెళ్లింది. సినిమా హాల్ సెంటర్లో ప్రధాన రహదారిపై 4 అడుగుల మేర నీరు నిలిచింది. పంట పొలాల్లోకి భారీగా వరద నీరు చేరడంతో అన్నదాతలు అయోమయంలో ఉన్నారు. అచ్చంపేట సత్తనపల్లి రోడ్డు మార్గంలో ఉన్న వంతెన పై నుంచి వర్షపు నీరు ప్రవహిస్తుండటంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దానికి సంబంధించిన విజువల్స్ ప్రస్తుతం మనం స్క్రీన్ మీద అయితే చూస్తున్నాం. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, చెప్పండి, పల్నాడు జిల్లాలో చూస్తే వర్షం బీభత్సం సృష్టించినట్లుగా తెలుస్తోంది. ఓవరాల్ గా చూస్తే ఏ ప్రాంతాలను వర్షం బాగా ఎఫెక్ట్ చేసిందని అనుకోవచ్చు అంటారు రవికృష్ణ? గత 4 రోజుల నుంచి కూడా ఉమ్మడి గుంటూరు జిల్లాలో వర్ష ప్రభావం అయితే కనపడుతూ ఉంది. ఎప్పుడైతే బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడిందో వాయుగుండం ఇప్పుడు ప్రజెంట్ పరిస్థితి అయితే మాత్రం బలపడినటువంటి నేపథ్యంలో రాత్రి నుంచి కూడా ఎడతెరిపి లేకుండా కూడా భారీ వర్షాలు పడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే జిల్లాలో పలు ప్రాంతాల్లో ఉన్నటువంటి ఏదైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో ఆ లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి. ప్రజాజీవనం అస్తవ్యస్తమైందనే చెప్పుకోవచ్చు. ప్రధానంగా కూడా ఇక గుంటూరు జిల్లాతో పాటు పల్నాడు జిల్లాని కనుక అబ్జర్వ్ చేస్తే మాత్రం పల్నాడు జిల్లాలో అచ్చంపేట ఏదైతే అచ్చంపేట మండలం ఉందో మచ్చంపేట, కురోసూరు ఈ మండలాల్లో మాత్రం ఈ వర్ష మాత్రం విధ్వంసం సృష్టించిందనే చెప్పుకోవచ్చు. ఇప్పటికే అచ్చంపేట ప్రధాన రహదారిపై 4 అడుగుల మేర ఈ వరద నీరు చేరింది. ఇక అచ్చంపేట మాదిపాడు మధ్య రహదారుల మీద వాటర్ నిలిచిపోవడంతో అక్కడికి ఎక్కడికక్కడ కూడా రహదారికి సంబంధించి రవాణా వ్యవస్థ మొత్తం అస్తవ్యస్తమైంది. ఇక పెద్దపరిమి అంటే రాజధాని ప్రాంతం ఏదైతే ఉందో ఆ రాజధాని ప్రాంతంలో ఉన్న పెద్దపరిమి వద్ద ఉధృతంగా కూడా అక్కడ ఉన్నటువంటి పొటేళ్ల వాగు ప్రవహిస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ కూడా సప్తా మీదకి నీరు చేరిన పరిస్థితి. దీంతో అక్కడ రవాణా వ్యవస్థ కూడా అస్తవ్యస్తమైంది. ఇక 75 తాళ్లూరు గ్రామంలో అయితే లెవెల్ సప్తా ఏదైతే ఉందో ఆ లెవెల్ సప్తా మీద కూడా నీళ్లు రావడంతో ఇక రవాణా అయితే మాత్రం ఆగిపోయినటువంటి పరిస్థితి. ఎక్కడికక్కడ ఈ బస్సులు కానీ ఇక రవాణాకి సంబంధించిన వాహనాలు కానీ నిలిచిపోయినటువంటి పరిస్థితి కనపడింది. ఇంకా ఇక్కడ ఏదైతే అచ్చంపేట మాదిపాడుకు సంబంధించినటువంటి ఈ సప్తా ఏదైతే ఉందో ఆ సప్తా వద్ద మాత్రం నిలిచిపోయినటువంటి క్రమంలో అక్కడ బస్సులో ఉన్నటువంటి విద్యార్థులు అయితే కొంతమంది విద్యార్థులు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. వాళ్ళనైతే మాత్రం రెస్క్యూ చేసి రక్షించినట్టుగా కూడా తెలుస్తుంది. ఇక వినుకొండ ప్రాంతంలో లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయం అయ్యాయి. అచ్చంపేటలో ఉన్నటువంటి సబ్ స్టేషన్ ఏదైతే ఉందో ఆ సబ్ స్టేషన్ లోకి కూడా వరద నీరు ప్రవహించింది. అలాగే ఇక బాపట్ల జిల్లాని కనుక అబ్జర్వ్ చేసినట్టయితే బాపట్ల జిల్లాలో ఉన్నటువంటి కొల్లూరు ప్రాంతంలో పెద్ద ఎత్తున కూడా ఈ వర్షం తీవ్రంగా కూడా వర్షం పడినటువంటి నేపథ్యంలో భారీ వర్షం కారణంగా అక్కడ ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాలు కూడా జలమయమయ్యాయి. అలాగే అక్కడ ఉన్నటువంటి రోడ్ల మీద కూడా వరద నీరు ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం కనపడుతూ ఉంది. అలాగే అక్కడ ఉన్నటువంటి
సబ్ స్టేషన్స్ తో పాటుగా కూడా అక్కడ ఉన్నటువంటి ఆర్బీకే కేంద్రాల్లో కూడా నీరు చేరింది. ప్రజలైతే మాత్రం తీవ్ర ఇబ్బందులు అయితే పడుతున్నారు. ఈ వర్షం కారణంగా కూడా బాపట్ల అదేవిధంగా గుంటూరు జిల్లాకి సంబంధించిన కలెక్టర్లు అయితే మాత్రం విద్యా సంస్థలన్నిటికీ కూడా సెలవు ప్రకటించారు. ఇక ప్రజలు కూడా ఎవరు కూడా అనవసరంగా రోడ్ల మీదకి రావద్దని, అవసరం ఉంటే తప్ప బయటికి రావద్దని అయితే హెచ్చరిక కూడా జారీ చేశారు. ఇది కుంభవృష్టి ఉదయం నుంచి కూడా కుంభవృష్టిగా వర్షం పడుతున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనపడుతూ ఉంది. అలాగే ఈ వర్షం కనుక ఇదే విధంగా కూడా కంటిన్యూ అయితే మాత్రం ఇక్కడ ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాలతో పాటు ఇక రవాణా వ్యవస్థ కూడా అస్తవ్యస్తమయ్యేటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ప్రధానంగా కూడా ఇక్కడ ఎవరైతే ఈ రోజువారీ కూలీలు ఉంటారో వాళ్ళ పరిస్థితి మాత్రం ఈ వర్ష కారణంగా దయనీయంగా మారిందని చెప్పుకోవచ్చు. అక్కడ పనులన్నీ కూడా ఎక్కడికక్కడ గత 3 రోజుల నుంచి కూడా పనులు లేకపోవడంతో వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు. ఇక పల్నాడు ప్రాంతాన్ని కనుక చూసుకున్నట్లయితే అక్కడ వాణిజ్య పంటలు ఏవైతే ఉన్నాయో ఈ పత్తి అదే విధంగా కూడా మిరప పంటలు ఇప్పుడు నారు వేసినటువంటి పరిస్థితి, కొంత ఏపుగా వచ్చినటువంటి పరిస్థితుల్లో ఈ వర్షం కారణంగా కూడా అక్కడ ఉన్నటువంటి రైతాంగం మాత్రం తీవ్ర ఆందోళనకు గురవుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఎందుకంటే అటు మిరప గాని ఇటు ఈ దీనికి సంబంధించి పత్తి గాని వర్షం కనుక ఎక్కువగా వచ్చినట్టయితే ఉరక వేసి ఆ పంట ఎందుకు పనికి రాకుండా పోతుంది. ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా అక్కడ పెట్టుబడి పెట్టేటువంటి నేపథ్యంలో రైతులు అప్పులు తీసుకొచ్చి మరి ఇక్కడ ఈ పంట సాగు కోసం పెట్టుబడి పెట్టే నేపథ్యంలో వాళ్ళు కూడా ఆందోళన చెందుతున్న పరిస్థితి కనపడుతుంది. ఇక వాతావరణ శాఖ మాత్రం మరో 2 రోజుల పాటు ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తాయి ఈ గుంటూరు జిల్లాకు సంబంధించి, ప్రధానంగా పల్నాడు అదేవిధంగా బాపట్ల ప్రాంతాల్లో అన్నటువంటి చెప్పినటువంటి నేపథ్యంలో రైతులైతే ఆందోళన, ఒక పక్కన ఈ రైతులు ఆందోళన చెందుతున్నారు, మరొక పక్కన ఏదైతే మైదాన ప్రాంతమైనటువంటి ఈ గుంటూరు జిల్లా అలాగే బాపట్ల ప్రాంతంలో కొంత ఏరియాలో మాత్రం ప్రధానంగా కూడా వరి పంటని వేసారు. వరి పంట నారు వేసినటువంటి నేపథ్యంలో ఇప్పటికే నారు కొంతవరకు కూడా వచ్చింది. ఈ వర్షం కనుక ఇదే విధంగా కూడా భారీ వర్షాలు కనుక కురిసినట్టయితే మాత్రం ఈ వరి పంట వరి నారు మొత్తం కూడా మునక వేసి కుళ్ళిపోయేటువంటి ప్రమాదం ఉంది. దాంతో ఒక్కసారిగా కూడా రైతులు కుదేలయ్యేటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ఈ వర్షం తుఫాన్ కారణంగా కూడా పెద్ద ఎత్తున ఎక్కడికక్కడ ఇబ్బందులు పడుతున్నారు. ఒక పక్కన లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలైతే మాత్రం వాళ్ళ ఇళ్లలోకే నీరు చేరినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ వర్షం కనుక కంటిన్యూ అయినట్లయితే మాత్రం ఈ రోజు సాయంత్రం తర్వాత మాత్రం మరింతగా కూడా ప్రజాజీవనం అస్తవ్యస్తమయ్యే పరిస్థితి అయితే కనపడుతుంది. ఇప్పటికే ఏదైతే ఆర్టీసీ బస్సులు కూడా నిలిపివేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎందుకంటే ఎక్కడికక్కడ కూడా రోడ్ల మీద వాటర్ రావటం మూలంగా, అదే విధంగా కూడా ఈ వాగులకి అలాగే ఇక్కడ ఉన్నటువంటి చట్టాలకి ఈ పడినటువంటి కారణంగా కూడా ఇక్కడ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ఎక్కడిక్కడ రవాణా వ్యవస్థ కూడా ఇబ్బంది పడుతున్న దెబ్బతినే పరిస్థితి అయితే ఉంది. దీన్ని బట్టి ఇక ఈ వర్షం థ్యాంక్ యూ రవికృష్ణ.